ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దానం ఏంటో చూద్దామా? యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. ఐషియా చాప్టర్ 58 verse 11. God will guide you continually, giving you water when you are dry and restoring your strength. You'll be like a well-watered garden, like an ever-flowing spring. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. చూసారు కదండి, ఈరోజు దేవుని మాట్లాడిన మాట. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, వాళ్ళ గైడెన్స్ మనకు కావాలి, వీళ్ళ గైడెన్స్ మనకు కావాలి. మన ప్రార్థనలో, మన జాబ్ విషయంలో, మన కెరీర్లో, అన్నిట్లో వాళ్ళు సహాయం చేస్తే బాగుంటుంది, వీళ్ళు సహాయం చేస్తే బాగుంటుంది, వీళ్ళు మనం నడిపిస్తే బాగుంటుందని. కానీ ఈరోజు దేవుని మాట్లాడిన మాట ఏంటంటే, ఆయనే నన్ను నిత్యం నడిపించబోతున్నాడంట. ఎవరి సహాయం నీకు నాకు అవసరం లేదంట. ఎందుకంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. మనుషులు మనల్ని విడిచిపెట్టొచ్చేమో, కానీ ఆయన ఏమంటున్నాడంటే నిత్యము కంటిన్యూస్గా గైడ్ చేస్తూనే ఉంటాడంట. మనం కనుక అబ్రహాం జీవితంలో చూసినట్లయితే, అబ్రహాం వెళ్ళిన చోటల్లా బ్లెస్ అయ్యాడు. ఎందుకు అంటే ఆయనని గైడ్ చేసిన దేవుడు. అవునా, ఈరోజు అదే దేవుడు నన్ను నడిపించబోతున్నాడు, నన్ను గైడ్ చేయబోతున్నాడంట. అది ఎలా ఉండబోతున్నాడంటే, ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడంట. ఎక్కడైతే నువ్వు స్ట్రెంగ్త్ కోల్పోయి ఉన్నావో, ఇంకా అవ్వట్లేదు అంటున్నావో, అక్కడ నిన్ను స్ట్రెంగ్తన్ చేయబోతున్నాడంట. నీకు ధైర్యంగా ఉండబోతున్నాడంట. నిన్ను ధైర్యపరచబోతున్నాడంట. ఇప్పుడు కూడా నువ్వు నీరు కట్టిన తోట వలె నువ్వు ఇప్పుడు ఉండబోతున్నావు అంట. ఫ్లరిష్ అవ్వబోతున్నావు అంట. గొప్ప కార్యాలు, అవునా, గొప్ప మేలులతో దేవుని జీవితాన్ని నింపబోతున్నాడంట. ప్రార్థన చేసుకుందామా? నజరీయుడైన సర్వశక్తి గల యేసయ్యా, అయ్యా అవునయ్య, ఈ రోజు నువ్వు మాట్లాడవయ్యా మాతోని. అవునయ్య, చూసిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు దర్శించండి అయ్యా. అవునయ్య, ఏ బిడ్డ జీవితంలో ప్రభా అవునయ్య ఎండిన ఎడారిలో ఉందో ప్రభా, అవును ప్రభా, ఆ బిడ్డ జీవితంలో ప్రభా మీరు మేలులతో నింపండి అయ్యా. అవునయ్య, ఈరోజు నువ్వు వాగ్దానం చేసావయ్యా, మేము నమ్ముతున్నామయ్యా. అవునే, నీరు కట్టిన తోట వల్ల మీరు మారుస్తానన్నారయ్యా. అవునే, మేము నమ్ముతున్నామయ్యా. చూసిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు అవునయ్యా ఆశీర్వదించండి అయ్యా, దీవించండి అయ్యా, గొప్ప మేలులతో నింపండి అయ్యా. అవునే, వారి జీవితాన్ని ప్రభా మీ నామానికి మహిమకరంగా మార్చి ప్రభా మీరు వాడుకోమని నజరీయుడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.